యువతరం అనగానే ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఏ బరువు బాధ్యతలు లేకుండా హాయిగా ఉన్న యువత మన కళ్ల ముందు మెదులుతుంది. కానీ వారిని కదిలించి చూస్తే, వారితో మాట్లాడితే మరో కోణం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నేను కొన్ని సందర్భాల్లో అనేక మంది విద్యార్థులను, యువతను కలిసి మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను గమనించిన అంశం, వారిని ఎన్నో రకాల అంశాలు మానసిక ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అంశాల నుంచి చాలా తీవ్రమైన అంశాల వరకు అందులో ఉన్నాయి. ఒక్కోసారి మనం వింటూ ఉంటే ఇంత చిన్న విషయానికా వీళ్ళు ఇంత ఆందోళన చెందుతున్నారు అని అనిపిస్తోంది. ఒక్కోసారి అమ్మో, మనం ఊహించలేని ఇంత తీవ్రమైన సమస్యల్ని నేటి యువతరం ఎదుర్కొంటుందా అని భయం వేస్తోంది. విద్యార్థుల నుంచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న యువత దాకా ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన అంశం నెక్స్ట్ ఏంటి? ఈ అంశం వారిని ఎంతో తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోంది. కొంతమంది విద్యార్థులకు వారి వ్యక్తిగతంగా లేదా తల్లిదండ్రుల ప్రోద్బలం వలన చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి లేదా ఇంజనీర్ కావాలి లేదా నేను ఒక సీఏగా స్థిరపడాలని ఒక లక్ష్యం దిశగా కృషి చేస్తూ ఉంటారు. ఆ విధంగా లక్ష్యాన్ని సాధిస్తారు. అలాంటి వారిని పక్కన పెడితే చాలా మంది విద్యార్థులు వారు ఏం చేయాలో అనేది ముందుగా నిర్ణయించుకోలేకపోతారు. కొంతమంది ఎంతగానో ప్రయత్నం చేసినా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు. వీరందరికీ ఒత్తిడి 10th కాగానే ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా అనే సందిగ్ధంతో మొదలవుతుంది. మరికొంతమందికి చదువు పట్ల అంతగా ఆసక్తి ఉండదు. వారి ప్రతిభ డాన్స్, మ్యూజిక్, చిత్రలేఖనం వంటి లలిత కళల పట్ల ఉంటే, మరికొంతమందికి క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడల పట్ల అభిరుచి, ఆసక్తి ఉంటాయి. కానీ వారంతా వారి అభిరుచికి, ప్రతిభకి వ్యతిరేకంగా స్నేహితులంతా చేస్తున్నారని లేదా తల్లిదండ్రులు చేరమన్నారని వారికి నచ్చని కోర్సుల్లో చేరుతూ ఉంటారు. అది ఆ చిన్నారి మనసులను తీవ్ర వేదనకు, ఒత్తిడికి గురిచేస్తుంది. అలాంటి వారిలో తీవ్రమైన నిరాశ, అసహనం, కోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రతిభ, ఆసక్తి లేని చోట తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉండవు. అది ఈ పోటీ ప్రపంచంలో వారిని మరింత ఆందోళనకి గురిచేస్తుంది. అలాగే ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీలో చేరే సమయంలోనూ, డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా ఈ నెక్స్ట్ ఏంటి అనే సందిగ్ధావస్థ వస్తుంది. అది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. నేటి యువతరం వాళ్ళకి నచ్చింది చేయాలా లేదా తల్లిదండ్రులు చెప్పింది చేయాలా లేదా తోటి స్నేహితులందరూ చేస్తున్నారు కదా అని చేయాలా అని ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. దానికి తోడు చుట్టుపక్కల వారు, పరిచయస్తులు అడిగే నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వారిని మరింత తీవ్రమైన ఆందోళనకి గురిచేస్తోంది. అందరూ చేస్తున్న దిశగా కాకుండా మాకు నచ్చిన కొత్త ప్రయత్నం చేయాలంటే చుట్టుపక్కల వారు మమ్మల్ని చులకనగా చూస్తారేమో అనే ఆందోళన నేటి యువతరంలో కనిపిస్తోంది. స్నేహితుల్లో, బంధువర్గంలో గొప్పగా చెప్పుకోలేకపోతానేమో అని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు తల్లిదండ్రులను ఒప్పించలేక, వారి ఆసక్తికి వ్యతిరేకంగా చేయలేక ఎంతో ఆందోళనకి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల, విద్యార్థుల ఆసక్తి ఒకటే అయినా వారు ఎంత ప్రయత్నం చేసినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వారు అనుకున్న కోర్సు రాకపోవచ్చు, వారు అనుకున్న కాలేజ్ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా ఎంతో కుంగిపోతున్నారు. బంగారు భవిష్యత్తుకి శ్రీకారం చుట్టాల్సిన యువతరం ఈ విధంగా తీవ్రమైన ఒత్తిడికి లోను కావటం చాలా బాధాకరమైన పరిణామం. కానీ ఇది దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఎప్పుడో ఒకప్పుడు తప్పని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు విద్యార్థులకి, యువతరానికి అండగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నెక్స్ట్ ఏంటి అనే సమయంలో కలిసి మాట్లాడుకోవాలి. విద్యార్థుల అభిరుచిని, ఆసక్తిని గమనించాలి. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను, కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం స్నేహితులందరూ చేరారు కదా అని గుడ్డిగా వారిని అనుకరించకూడదు. తల్లిదండ్రులు పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచనలను గమనించాలి. వారిలో తగిన ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పుడు ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి. ఎవరో ఏదో అనుకుంటారని వారిని ఆపకూడదు. లేదా విద్యార్థుల ఆలోచనలు వాస్తవానికి విరుద్ధంగా ఉంటే వారిని దగ్గర కూర్చోపెట్టుకొని ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ వారికి సరైన దిశానిర్దేశం చేయాలి.
ఈరోజు భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. విద్యా అవకాశాలు మెరుగుపడ్డాయి. ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులు కేవలం విదేశాల్లోనే కాదు, అంతకు మించినవి మన భారతదేశంలో కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి. గతంలో లాగా కేవలం సంప్రదాయ విద్యా విధానమే కాదు, నేటి యువతరానికి వారి ఆసక్తికి తగిన అనేక కోర్సులు మనకి అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి కూర్చొని చర్చించుకొని వారికి తగిన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడు నేటి యువతరం ఈ ఆందోళనను, మానసిక ఒత్తిడిని అధిగమించి ఒక దిశానిర్దేశంగా కృషి చేయగలుగుతారు. రాబోయే బంగారు భవిష్యత్తుకి పునాదులు వేయగలుగుతారు. విద్యార్థులు ఒత్తిడిని యోగా, మెడిటేషన్ వంటి వాటి ద్వారా, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే పుస్తకాలను చదవటం ద్వారా, వారికి నచ్చిన వారితో వారి మనసులోని అంశాలను గురించి చర్చించటం ద్వారా మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ ఆందోళనకి స్వస్తి చెప్పగలుగుతారు. బంగారు భవిష్యత్తుకి శ్రీకారం చుట్టగలుగుతారు. Like, share, subscribe to Sadhana Kasepur.